ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 26 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. వ్యాఖ్యాన అంశం: అపొస్తలుడైన పౌలు మరణించడం గురించి అతని అభిప్రాయాలు. మొదటి భాగం అర్పణ. వ్యాఖ్యాన అంశం: అపొస్తలుడైన పౌలు మరణించడం గురించి అతని అభిప్రాయాలు. మొదటి భాగం అర్పణ. వ్యాఖ్యానం: మరణం అంటే తాను దేవునికి ఇస్తున్న అంతిమ అర్పణ అని అతడు అభిప్రాయపడ్డాడు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటున్నాడు. ఒలికిపోవటం, పోయబడటం అనే మాట వాడుతున్నప్పుడు పౌలు మనసులో తాను పొందబోయే మరణ విధానం తలపోసుంటాడు. అతడు రోమా పౌరుడు గనుక అతి దారుణమైన శిలువ శిక్ష అతనికి విధించకూడదు. అతని తల నరికినప్పుడు చిమ్మిన రక్తం తాను ఒక పానార్పణంగా దేవునికి అర్పణ అయిపోతున్నానని అతడు భావించుండొచ్చు. తన జీవితంలో తన సేవ అంతటినీ ప్రభువుకు అర్పణగా ఇచ్చిన పౌలు తన మరణ సమయంలో తననే ఆయనకు పానార్పణంగా ఇచ్చి వేసుకున్నాడు. రెండవదిగా, పాత నిబంధనలో ఒక జంతువును బలి ఇచ్చేటప్పుడు ఆ జంతువుపై ద్రాక్షారసం పోసి దాని దేహాన్ని తడుపుతారు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇది దేవుని అత్యంత పవిత్రమైన అర్పణ. పౌలు తన పత్రికల్లో విశ్వాసులందరినీ వారి దేహాలను సజీవ యాగంగా సమర్పించుకోవలసిందని ప్రోత్సహించాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. తాను అలానే చేశాడు. మరి తన దేహ సంబంధమైన సుఖం, సౌకర్యం అతడు చూసుకోలేదు. ఎంత కష్టమైన, బాధలైన, కరువైన, ఖడ్గమైన, జాగరణలైన, పస్తులైన లెక్క చేయలేదు. ప్రాణం ఉన్న తన శరీరం తనను కొనుక్కున్న క్రీస్తుకే అర్పణం. ఇప్పుడు మరణ సమయంలో అది ఆయనకే పానార్పణం. బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును అని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలోని అతని అభిలాష. మరణాన్ని నీవు నేను ఎలా అర్థం చేసుకుంటున్నాం? అది దేవునికి మనం చెల్లించే అంతిమ అర్పణగా ఉండునుగాక. శుభములతో వందనాలు.